ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫిలిం లవర్స్ కూడా ఫిదా చేస్తోంది. కానీ ఆ కుటుంబంలో మాత్రం ఈ సినిమా రిలీజే ఓ భయానక ఘటనగా మారింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటతో ఆ ఇంటి మహాలక్ష్మి మరణించడం అందర్నీ బాధించింది. దీంతో ఆ మూవీ మేకర్స్ నుంచి ఆ కుటుంబానికి ఆపన్నహస్తం అందిస్తామనే భరోసా వచ్చింది. ఇక దిల్సుఖ్ నగర్ లో నివాసముండే రేవతి, భాస్కర్ వీరిద్దరూ భార్యాభర్తలు. వీరికిద్దరు పిల్లలు. అయితే ఇందులో వీళ్ల అబ్బాయి శ్రీతేజకు అల్లు అర్జున్ అంటే మహా ఇష్టం. పుష్ప సినిమాకు పెద్ద అభిమాని. దీంతో పుష్ప 2 సినిమాను మొదటి రోజు చూపించేందుకు భాస్కర్ తన కుటుంబాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ దగ్గరకు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే థియేటర్ దగ్గర ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఉండటం, దాంతో పాటే అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ తో సినిమా చూసేందుకు ఇదే థియేటర్ కు రావడంతో అభిమానుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఇక వీరిని కంట్రోల్ చేసే క్రమంలోనే పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ కారణంగా థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి అక్కడికక్కడే కుప్పకూలారు. పోలీసులు సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక భాస్కర్ కొడుకు శ్రీతేజ కూడా తొక్కిసలాట కారణంగా స్పృహ కోల్పోయాడు. కానీ పోలీసులు వెంటనే స్పందించి సిపిఆర్ చేయటంతో స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి శ్రీతేజకు చికిత్స అందించారు. ఇక ఈ క్రమంలోనే రేవతి మరణంపై పుష్ప 2 మూవీ మేకర్స్ మైత్రి వారు స్పందించారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన మాకు చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. చికిత్స తీసుకుంటున్న ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి తాము పూర్తిగా అండగా నిలబడతామని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు.